హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ప్రెసెంట్ వచ్చేసి మనం నంద్యాల జిల్లా కలిమిగుండ్ల మండలం నీలబెలంలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ 800 సంవత్సరాల కింద వెలుగులోకి వచ్చిన ఇక్కడ గుహలు, మరియు ఇక్కడ 800 సంవత్సరాల నుంచి ఈ గుహకి కాపలా ఉన్న ఒక సర్పము, అండ్ ఇక్కడ ఈ గుహ గురించి మరియు ఈ దేవాలయం గురించి ఇంకా ఎన్నెన్నో రహస్యాలు ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఎంతో మంది మునీశ్వరులు ఇదే గుహలోనే తపస్సు చేసేవారు అనమాట. అలాగే ఈ గర్భగుడిలో 3 విగ్రహాల పైన ఒకేసారి కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం నుంచి లాస్ట్ సోమవారం వరకు ఒకటేసారి పొద్దున్నే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఒక్కసారిగా మాయమైపోతాయి అన్నమాట ఈ కిరణాలు. సో ఇలాంటి ఎన్నెన్నో రహస్యాల గురించి తెలుసుకోవడానికి ఈ ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎక్కువ ల్యాగ్ చేయకుండా. సో ఇది గుడి బయట ఉండే ప్రాంగణం అనమాట. గుడి కూడా ఎక్సలెంట్ గా ఉంది చూడడానికి కూడా. ఇక్కడ నీలబెలం కేవ్స్ లో ఇక్కడ మనకు ఒక అన్నగారు కూడా పరిచయం అయ్యారు. సో ఈ అన్న వల్లనే ఇప్పుడు గుహ లోపలికి అండ్ ఇక్కడ పక్కనే ఉన్న ఇంకా 2 మిస్టీరియస్ ప్లేసెస్ కూడా చూపిద్దామని లోపలికి వెళ్తున్నాము. సో అన్న, ఇక్కడ చరిత్ర ఏంటో దీని గురించి మొత్తం చెప్పండి మాకు. ఇది నంద్యాల జిల్లా, అనంతపురం, కడప జిల్లా 3 జిల్లా సరిహద్దులు ఉంటాయి. ఓకే, ఈ 3 టెంపుల్ కూడా. ఓకే, అయితే ఇక్కడ చాలా పవిత్ర, దాదాపు 700-800 సంవత్సరాల కిందట ఇది ఏర్పడినది. ఇది చాలా అంటే ఇప్పుడు ఇక్కడ 3 విగ్రహాలు చూశారు మీరు. ఆ 3 విగ్రహాలకు కార్తీక మాసంలో మొదటి రోజు స్టార్టింగ్ రోజు నుండి కార్తీక మాసం అయిపోయే వరకు, ఫస్ట్ రోజు నుండి లాస్ట్ రోజు వరకు ఈ సూర్యుడు పొడిచిన వెంటనే ఈ 3 విగ్రహాల మీద ఒకటే పారి కిరణాలు పడి వెళ్ళిపోతాయి. అంటే సర్వసాధారణంగా ఇప్పుడు చాలా టెంపుల్లో ఒకే విగ్రహం మీద కిరణాలు పడి వెళ్ళిపోతాయి. ఇక్కడ 3 విగ్రహాలకు సపరేట్ గర్భగులు ఉన్నాయి. ఒకేసారి పడి ఒకేసారి వెళ్తారు, మాయపోతాయి. చాలా మంది ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ కూడా సెర్చ్ చేసుకుని ఇక్కడ ఇండియాలోనే ఇటువంటి టెంపుల్ లేదని చెప్పి కూడా వాళ్ళు చేసినారు. తర్వాత ఈ గవి ఉంది, ఈ గవిలోకి పోదాం పండి. ఈ గృహ ఎప్పుడు చెప్తుంటా ఫస్ట్ చెప్పండి. కనపడుతుందే బాగా. అన్న చెప్పండి, ఈ గుహ ఎలా ఏర్పడింది, దీని చరిత్ర ఏంటి? ఈ గృహ ఎలా ఏర్పడింది అంటే, ఈ పక్కన బందార్లపల్లి అనే విలేజ్ ఉంది. ఓకే, ఆ ఊర్లో ఒక రైతు, అంటే ఈ గృహ ఫస్ట్ లేదు, అంటే చిన్న రాయి మాదిరి ఉండింది, అసలు కనపడదు ఇప్పుడు. ఆ ఊర్లో ఒక రైతు పూర్వం ఏం చేసినాడంటే, ఒక పొలం వేసుకుంటేవాడు ఆ ఏరియాలో. మన జొన్న పొలం, ఏమంటారు, జొన్న అంటారు, జొన్న పొలం వేసుకుంటే ఆయన ఏం చేసినాడంటే ప్రతిరోజు ఒక ఆవు వచ్చి ఆ పొలం వేసిపోతూ ఉండింది. వచ్చి పొలం వేసిపోతుంది. ఆయనకు అర్థం కాలే ఎట్లా పోతుంది, ఏం కదా ఇది కనపడుకోకుండా అని. ఒక రోజు ఏం చేసినాడంటే దానికి కావిలి ఉన్నాడు, అంటే మేలుకొని తెల్లవాడుతున్నాడు. ఆయన ఎంత మేలుకున్నా కూడా ఆ టయానికి దాదాపు 3-4 గంటలకు నిద్ర వచ్చేస్తుంది, అట్టే పడుకుంటున్నాడు. అదేమో మేసిపోతున్నది. ఏంది దిన్నం వచ్చి మేసిపోతుంది, నాకు మెలకం లేకుండా, అంటే అది వచ్చే టయానికి మహిమ అనమాట. వచ్చే టయానికి నిద్ర వస్తున్నది, పనుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఒక రోజు ఏం చేసినాడంటే ఆయన వేలు, అంటే మేలుకొన్నాడు, వేలు కోసుకొని దానికి కారం పొడి కట్టుకొని మేలుకో, అంటే అది మంట ఉంటే మేలుకుంటాడు కదా, ఆ విధంగా మేలుకొన్నాడు. ఒక రోజు ఈ ఆవు ఈ గృహలో ఉంటే పైకి పోయి మేసిపోతున్నది. అప్పుడు ఆయన కనుక్కున్నాడు, ఆ ఆవు తోక పట్టుకున్నాడు నిఖిల్, పట్టుకుని దాని అమ్మడు వచ్చినాడు. వస్తానే ఈ ఆవు వచ్చిన వెంటనే ఈ గృహ ఇది లేదు కదా, కొంచెం పెద్దగా అవుతుంది అంత ఆటోమేటిక్ గా. అప్పట్లో పెద్దగా అయితే దాని అమ్మడి పోయినాడు, అట్టే పోయినాడు. లోపలికి పోకే మునేశ్వర్లు తపస్సు చేస్తున్నారు అప్పట్లో, ఓంకార శబ్దంతో మునేశ్వర్లు. అంటే మా అబ్బగారి కాలంలో కూడా ఇప్పుడు కూడా లోపల, అంటే డీసెంట్ గా మీరు ఉండగలిగితే తెల్లవారుజామున 2-3 గంటలకు లోపల డీసెంట్ గా ఉన్నామంటే ఆ ఓంకార శబ్దం అనేది ఇప్పుడు కూడా వినపడుతుందని, ఇప్పుడు కూడా వినపడుతుందని ఒక ఉంది. కానీ అది నిజం కూడా, అంటే మనకి ఇప్పుడు వినపడొచ్చు, వినకపోవచ్చు, అయితే ఏదో టైంలో అయితే వినపడుతూ ఉంటది, భక్తితో ఉండి వినపడుతుంది, మళ్ళీ ప్రాబ్లం ఏం లేదు. ఆయన ఏం చేసినా అంటే తర్వాత పోయినాడు, కనపడినారు. ఎందుకు వచ్చినామంటే లావు దిన్నం వేసిపోతుంది స్వామి, ఎవరు మీరు అంటే, సరే మేము మునేశ్వర్లము, మేము ఇక్కడ ఉన్నట్టు చెప్పొద్దు మీరు ఎవరికి, నీకు ఏం వరం కావాలో కోరుకున్నాడు. అంటే ఆయన ఏం చేసి, మేము కడుపు కోసమే కదా స్వామి పండించుకునేది, మరి మీ ఆవు తినిపోతే నేను వచ్చినాను అంటే, మేము మునేశ్వర్లము, మేము దీంట్లో తపస్సు చేస్తున్నాం, నువ్వు బయటికి పోయి మేము ఉన్నట్టు ఎవరికైనా చెప్పినావు అనుకో, నువ్వు తల వెళ్ళి చనిపోతావు, మేము విన్నామని చెప్పినామని చనిపోతావు, ఆటోమేటిక్ గా చనిపోతావు, నువ్వు ఈ తలకాయ వెళ్ళిపోతావు అన్నాడు. అంటే లేదు స్వామి చెప్పండి అన్నాడు. నీకు ఏం వరం కావాలని కోరుకున్నాడు. నాకు ఆకలి కాకుండా చెప్పండి చేయండి స్వామి అన్నాడు.
సరే నీకు ఆకలి కాకుండా ఇస్తాం, నువ్వు వెళ్ళిపో అన్నాడు. బయటకు వచ్చినాడు. ఆకలి అంటే ఆకలి ఎవరు తినడు, ఆయన భోంచేయడు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఒకసారి అనుమానం వచ్చింది, ఎందుకు ఈ విధంగా నువ్వు తినలేదంటే ఆయన మానవులు కదా, మనసు దాచిపెట్టుకోలేడు, చెప్పేసినాడు ఇట్లా పని అని. వచ్చి మామూలు వచ్చి కొంచెం ఇది చిన్నగా ఉంటే పెద్దగా చేసి ఇది చేసినారు. అప్పుడు ఆయన మునేశ్వరులు అప్పుడు ఉంటే లేరంటారు, కాకపోతే ఉన్నట్టు శబ్దాలు వస్తే వస్తుంటాయి. ఆయన చెప్పిన వెంటనే చెప్పినాడు, నేను చెప్పిన వెంటనే నేను చనిపోతా అని చెప్పినాడు. ఆయన చనిపోయినాడు ఎమ్మడే. చనిపోతే ఇక్కడే సమాధి ఉంది పక్కనే. నేను తర్వాత చూపిస్తా, లోపలికి పోయిన తర్వాత ఆయన సమాధి కూడా చూపిస్తా. ఆయన పేరు ఏం పేరు చనిపోయిన ఆయన పేరు? స్వామి, కళ్యాణ్ స్వామి. బోర్డు ఉంది, నేను బోర్డు. ఇక్కడ పాము కూడా ఉందని చెప్పి ఉంటుంది 100%. అయితే అది ఎప్పుడు కనపడుతుంది అంటే మనం ఏమన్నా అపచారం, మద్యం కానీ మందుపానం కానీ వేరే లేడీస్ తప్పు పనులు చేసినప్పుడు మాత్రం అక్కడ చేసి ఇక్కడ వచ్చినామంటే కంపల్సరీ కనపడుతుంది. అందులో 100% నో డౌట్. ఇప్పుడు మీరు నీట్గా వచ్చింటే కనపడుతుంది అసలు. అది ఇంతకుముందు చాలా మంది కూడా ఆ విధంగా జరిగింది. ఇక్కడ శివుని ఆకారంలో జటాజూదంతో శివలింగం ఆకారం ఉంటుంది. ఎక్కడ చూసినా ఇది అదేమంటారు, శివలింగం జటాజూడంతో ఇవన్నీ శివలింగం ఆకారం అంటే ఇది. ఆకాశలింగం దీని పేరు. గృహలో ఆకాశలింగంలో ఇక్కడ. సో గైస్ పైన చూసారు కదా, ఇది చూస్తే అచ్చం శివలింగం లాగానే ఉంది. అండ్ ఇక్కడ లైటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు మనకి చూడడానికి చేసాం. అంటే ఫస్ట్ కనపడలే ఇంతవరకు కూడా, ఇది కనపడి దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఎట్లా అంటావంటే ఇది మేము ఈ లైటింగ్ పెట్టాం, ఈ లైటింగ్ ఏర్పాటు చేయడంతో మేము మా పిల్లలు వైరింగ్ చేయడంలో ఇది చూసాం, అరే ఇది అని చెప్పి దీనికి ఒక లైట్ పెట్టాం. జటాజూదం లాగా ఎంట్రుకలు కుర్రలు లాగా ఉంటాయి. అది ఇదైతే ఈ మధ్య 3 years బ్యాక్ అంతే. నీకు ఇక్కడ నుండి చాలా దూరం గృహలో వెళ్ళొచ్చు అని అంటారు. అక్కడ నేలబెల్లం ఉంది కదా, నేలబెల్లము, తర్వాత వీరభీమేంద్ర స్వామి ఇక్కడ నుండి మన రవ్వలకొండ, యాగంటి ఈ ఏరియాకు, తర్వాత గుండమాంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. ఆ గుండమాంజనేయ స్వామి దగ్గర కూడా చిన్న గృహ ఉంది, దానికి అటాచ్మెంట్ ఉన్నాయి ఇక్కడ అంతా. ఆ శివలింగం చూసావు కదా, ఇది గోపురం ఆకారంలో ఉంటుంది. ఈ గోపురం ఆకారంలో ఇదంతా ఉంటుంది. మనం ఇంతవరకే ఈ వాటర్ వరకే పోగలం. సో పోవాలనుకుంటే పోవచ్చు, కానీ ఎవరు కూడా అంత త్యాగం చేయలేము ఈ కాలంలో, అంత ధైర్యం చేయలేము. సో మా పెద్దలు చేశారు. ఇక్కడ వాటర్ నీళ్ళలో దిగి స్నానం చేసి కార్తీక మాసం అక్కడ చిన్న పుట్టలాగా ఉంటుంది, అక్కడ గంగమ్మ కూడా అక్కడ స్నానం చేసి. ఇది గోపురం లాగా ఉంటుంది చూడు, ఒకసారి ఇక్కడ చూడు, గోపురం లాగా ఉంటుంది. దిగు పర్లేదురా, ఏం కదా భయం ఎందుకు, దా వచ్చి వచ్చి. ఇటు వెళ్ళిపోవచ్చు, కొంచెం ముందుకు పోతే ఇంకా నీళ్ళ ఆ సన్నగా ఉంది, కొంచెం పడుకొని పోతే లోపలికి, లోపల శివాలయం కూడా ఉంది అంటారు. మనమైతే చూసింది లేదు, పెద్దలు అయితే పోయారు, చూశారు, కొంచెం వరకు పోయారు. మీరు కానీ ఇక్కడ కానీ కూర్చోగలిగితే, ఒకరు కానీ ఇద్దరు కానీ ఓంకార శబ్దం అయితే కంపల్సరీగా లోపల ఉంటే వినపడతా ఉంటారు.
మేము అంత త్యాగం చేయలే, అంత ధైర్యం కూడా లేదు మళ్ళీ. మునీశ్వరులు తపస్సు చేశారని చెప్తున్నారు కాబట్టి సో ఎంతైనా కొంచెం ధైర్యం చేయాలి. సో మనం చేయలేం. అవునండి. కొందరు అదే మా ఏరియాలో కొందరు ఉన్నారు అప్పుడు ఇంతకుముందు ధ్యానం చేసుకుంటా చాలా రోజులు అన్నం తినుకోకుండా దాదాపు 2 నెలలు 3 నెలలు కూడా ఆ పైన ఎర్రగొండ ఓవలేషన్ దగ్గర ఉన్నారు. వాళ్ళు దీని చరిత్ర వాళ్ళకు అంటే వాళ్ళు చనిపోయినారు లేరు, వాళ్ళు విన్నారు. తో అతను లోపలికి పోయి మునేశ్వరి శాపం పెడితే కళ్యాణ స్వామి వచ్చి చనిపోయారని చెప్పి కదా, ఆయన సమాధి ఇక్కడ ఉంది. ఇక్కడే ఆయన సమాధి ప్రతిష్ఠించారు, ఇది చేశారు. ఆయన సమాధి. కళ్యాణ స్వామి అని పిలుస్తారు. పేరైతే మొత్తానికి అయితే ఏం తెలియదు. ఇక్కడ అంటే వాళ్ళ ఉంటారు కుటుంబ సభ్యులు, వాళ్ళు అంతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇది అంటే అప్పుడు సమాధి అప్పుడుదే, ఇంకా ఆ పేరు ఆ విధంగా అంటారు. ఇదంతా జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 700-800 సంవత్సరాల క్రితం. 700-800 సంవత్సరాల నుంచి క్రితం ఇదంతా జరిగింది. ఓకే గైస్, చూసారు కదా, ఇది అన్నమాట నీలబెలూమ్ కేవ్స్. సో ఇప్పటికీ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.